ఓవైపు జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతుంటే మరోవైపు 22వ డివిజన్ సంబంధించినటువంటి వ్యక్తులు మహిళలు కూడా వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని సమస్యలు మాట్లాడదామని చెప్పి ఎంతమంది కార్పొరేటర్లకు చెప్పినప్పుడు కూడా సమస్యలు తీరకపోవడం కొన్ని పెరుగుతున్నాయి అన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఏంటమ్మా మీ సమస్యలు ఏంటి? మాకు రోడ్లు పలగొట్టిండ్రు సార్. ఎందుకు మాకు రోడ్లు పోతారని పలగొట్టిండ్రు. చిన్నగా ఉన్నాయి రోడ్లు, ఆ రోడ్లు పోస్తలేరు. ఆపినరు మోరీల కోసం పలగొట్టిండ్రు. రోడ్లు పోస్తలేరు, ఆపిన సగం పోసి మాకు ఇళ్ళకి వస్తున్నాయి నీళ్లు. అబ్బానికుంట 27వ డివిజన్. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ రోడ్లు పోస్తాను. ఇప్పుడు అయితే రోడ్లు మధ్యలో ఆపేసి బంద్ చేసిండ్రు. రోడ్డు మధ్యలో ఆగింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ రోడ్డు కదా మధ్యలో ఆగింది, బంద్ చేసిండ్రు. ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని రోజుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? గద్దెలన్నీ కూడా కొట్టిండ్రు. పిల్లలు ఎక్కాలంటే వాళ్ళకి ఎక్కస్తలేదు. పెద్ద ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు పడతారు, దెబ్బలు తాకుతాయి. అనిల్ కమిషనర్ గారు వచ్చి ఆపేసింది. తను గాయాల పాలైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఏం జరిగింది? ఎక్కవే వరకు స్కిడ్ అయిపడ్డా. ఈ పక్క ఆ పక్క రైళ్ళు వేయడానికి వీలు లేదు. మొత్తం రాళ్ళు రప్పలు అవన్నీ ఉన్నాయి. సగం రోడ్డు పోసిండ్లు, అక్కడ బాధ చేసిండ్రు, ఇక్కడ ఆపిన్లు. ఇక ఆ ఎటు పోకుంటున్నది. ఏం సమస్యలు ఎదుర్కొంటారమ్మా? మాకు రోడ్లు మంచిగా ఉంటే మేము ఇక్కడ దాకా వస్తామా? చేయడం అసలు రోడ్లు చేయలేదు. చేద్దామని మోరీలు సగం సగమే చేసిండ్రు. అన్ని సగం సగమే ఉన్నాయి. అంత కంకరే. వారం రోజులు అంటున్నారు కదా, పని చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది కదా అమ్మా? అంత ముందు టైం పడుతుంది. మళ్ళీ ఆపేసింది కదా సార్. ఆపేస్తే ఇప్పుడు ఎట్లా పోతారు ఇళ్ళకు? పని ఆపేసింది. మా గల్లే ఇప్పుడు మా గల్లీనే మేమందరం వచ్చింది. చాలా 4 గల్లులు అట్లనే ఆగినాయి. ఎందుకు ఆపిరు పనులని? అదే మరి మేము మంచి రోడ్లు పోతారు. పైన రోడ్ వేస్తున్నారని చెప్పి ఒక దాని మీద ఆపేసిల్లు. మాది ముంపు ప్రాంతం. వర్షం వస్తే మొత్తం నీళ్లు లోపల ఇంట్లోకి వస్తున్నాయి. మెయిన్ రోడ్ ఎత్తైపోయింది. కల్వర్ట్ చేసి కల్వర్ట్ ఎత్తైపోయింది. 2 సైడ్లు ఎత్తేసరికి రోడ్ మొత్తం మధ్యలో వాటర్ మొత్తం ఇళ్ళలోకి వస్తున్నాయి. ఇల్లు డౌన్ అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి. 2 రోడ్లు హైట్ అయిపోయేసరికి వాటర్ మొత్తం లోపలికి వస్తున్నాయని కార్పొరేటర్లు అడిగితే వాళ్ళు పెట్టించారు. ఆ పని పెట్టించిన తర్వాత కమిషనర్ మేడం వచ్చి రోడ్ పైన రోడ్ ఎందుకు వేస్తున్నారు అని చెప్పి అన్నారు. ఇప్పుడు వరంగల్ మొత్తంలో ఎక్కడైనా రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు. ఎక్కడ ప్రతి ఏరియాలో రోడ్ ఉన్నది. ఇప్పుడు మరి 30 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు హయాంలో రోడ్ పడ్డది మాకు. అప్పటి నుండి ఇంతవరకు ఎక్కడ రోడ్ లేదు. మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ అభివృద్ధి నోచుకున్నది. ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసిన ఆరంభంలోనే మళ్ళీ దాన్ని ఆపేసిల్లు. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మోరీలైనా ఏదైనా శాంక్షన్ అయింది. ఇప్పుడు ఇప్పుడు ఇంకేం కావాలనుకుంటారు మీరు? ఎందుకంటే రోడ్లు బలగొట్టిరని చెప్పి అంటున్నారు. రోడ్ల కోసం అన్ని చేశారు. ఒక గల్లీ రోడ్ సగం వేశారు. సగం వేసినాక కమిషన్ మేడం వచ్చి అక్కడే పని ఆపేసి మొత్తం ఆపేసారు. మిగతా రోడ్లన్నీ అన్ని చందరవందర అయిపోయి ఉన్నాయి. ఎక్కడ రోడ్ల పని ఎక్కడ పని అక్కడే వదిలేసారు కాంట్రాక్టర్లు. ఎందుకంటే మేయర్ కమిషనర్ గారు ఆపేసిల్లు. ఇది ఆపేసి వారం 10 రోజులు అవుతుంది. వేసే రోడ్ని మధ్యలో ఆపేసిల్లు. వచ్చిన మెటీరియల్ కూడా రిటర్న్ పంపించి అక్కడే రోడ్ అక్కడ వరకు ఆపేసిల్లు. రిటర్న్ పంపించడం వల్ల ఇంకా లేట్ అయ్యే అవకాశాలు. లేట్ అయిపోయింది అంటే మళ్ళీ లేట్ అయిపోయింది. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వరకే కంప్లీట్ క్లోజ్ అని చెప్పి చెప్పారంట మేడం వాళ్ళు. అందుకని మాకు ఇటు పైనుంచి ఎటువంటి ఆదేశాలు లేవు కాబట్టి మేము రోడ్లు వేయము అని చెప్పి కాంట్రాక్టర్ వాళ్ళు అన్ని సామాన్లు పట్టుకుని వెళ్ళిపోయారు. క్లోజ్ చేస్తారని చెప్పిన తర్వాతనే మీరు మళ్ళీ ఇట్లా ఇప్పుడు పని 10 రోజులు దగ్గర మొత్తం 4 రోజుల నుంచి స్టార్ట్. అన్ని గల్లీలు మొత్తం చిందరవందర వేసి ఉన్నాయి. ఉన్నదాన్ని కూడా ఖరాబ్ చేసేసి డెవలప్ చేయకుండా అట్లే పెట్టేసి అంటే రోడ్ మేము అదే విషయం మేము కార్పొరేటర్ అడిగితే సార్ ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు అంటే మనకి వర్క్ మొత్తం స్టార్ట్ అయింది కాబట్టి మనకి శాంక్షన్ అయింది కాబట్టి మేము అన్ని చేసినాము. చేస్తా ఉంటే మధ్యలో కమిషనర్ మేడం వచ్చి ఇట్లా ఆపేసింది. దానివల్ల ప్రాబ్లం అవుతుందని ఇప్పుడు 10 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎక్కడ వేసిన పని అక్కడనే మొత్తం రోడ్లు కూడా మొత్తం ఎక్కడ చిందరవందర రోడ్లు పగిలిపోయినాయి. మా రోడ్లు కూడా ఏం మంచిగా లేవు. మంచిగా ఉంటే కదా. ఒకసారి మా ఏరియా చూడండి, రోడ్లు మొత్తం ఇట్లా పలగొట్టి పెట్టిల్లు. ఇంత చిందరవందర ఉన్నాయి. మొత్తం ఇట్లా చేసి ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్ల మీద ఇసుకలో రోజు 10 మంది పడుతున్నారు బండ్ల మీద వచ్చి. అంతే మేము రోడ్లు బాగాలేవు. ఇది ఇట్లా ఉన్నాయి రోడ్లు. ఈ రోడ్లు బాగున్నాయి అని చెప్పి దీన్ని క్యాన్సిల్ చేసి వెళ్ళారు మేడం వాళ్ళు. ఇది బాగున్నాయి రోడ్ అంట. ఈ రోడ్ ఇంత చిందర. అప్పుడు నల్లాల కోసం అని చెప్పి సగం వీళ్ళు ఇష్టం ఉన్నట్టు తవ్వుతాలు ఉన్న రోడ్లను ఖరాబ్ చేసి వీళ్ళు అందరు కింద పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇట్లా పడి ఉన్న రోడ్లను వీటి బాగున్నాయని చెప్పి వీటిని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయారు మేడం వాళ్ళు. దానికోసం మేము అందరం మీరు రావడం జరిగింది. అట్లా ఇంకా ఏం సమస్యలు? కంకర కుప్పలన్నీ అస్తవ్యస్తంగా పోస్తున్నాయండి. ఈ వచ్చిపోయే వాళ్ళు బండ్ల మీద ఇవ్వడాలు మా ఇంట్లో ముందు అంతా పడిపోతున్నారు. వాళ్ళు ఫ్యామిలీస్ తోటి పోయే వాళ్ళు సడన్ గా వచ్చేసరికి బండి మీద స్కిడ్ అయి పడిపోతున్నారు. చాలా మందికి దెబ్బలు కూడా తగులుతున్నాయి. ఇంటి ముద్ద మాత్రం చాలా దయనీయంగా ఉన్నది పరిస్థితి. అది
ఇంకేం సమస్యలు లేమా? మాకు రోడ్ల గురించి వచ్చినాము. ఇక రోడ్లు మంచిగా లేవు. మోరీలు లేవట్టి కేసీఆర్ నల్లా లేవట్టి రోడ్లు తోవి మొత్తం ఆగమైంది. రోడ్డు వస్తుందని చెప్పి చిన్న కిందికున్న గద్దెలు కూల కొట్టిండ్రు. ఇప్పుడు ఆ గద్దెలు అవి నడవస్తలేదు, ఇక వస్తలేదు. మరి రోడ్డు వేస్తారా అది దానికోసం వచ్చినాం. మోరీలు మొత్తం గలీజుకున్నాయి. మొత్తం బాత్రూమ్లు కూడా లేవు. బాత్రూమ్లు కూడా మోర్లకే పెడతారు సార్. మొత్తం చచ్చిపోతాను ఆ స్మెల్ కు. రోడ్ అంతా ఒకే అయిపోయింది. మొత్తం పచ్చలు అయిపోయింది. అది విషయం. మాకు రోడ్డు కావాలి, మోరీలు కావాలి మాకు. ఓకే, జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 27వ డివిజన్ అబ్బానికుంటలో కూడా ఇక్కడ డెవలప్మెంట్ అనే 30 ఏళ్ల క్రితం వేసినటువంటి రోడ్లు ఇప్పటి వరకు అలాగే ఉన్నాయని చెప్పి అంటున్నారు. మొన్న రీసెంట్ గా కూడా రోడ్లను డెవలప్ చేస్తాము, మరమ్మతులు చేస్తామని చెప్పి ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేసి మళ్ళీ దాని మీద వేయకుండా ఉన్నటువంటి వాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు సామాగ్రి దాన్ని కూడా అక్కడి నుంచి తరలించాలని చెప్పి అంటున్నారు. అంటే ఇప్పట్లో రోడ్లు వేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కార్యాలయానికి కూడా వచ్చారు. ఇక్కడ వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే తమకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుందంటూ ఇప్పటికీ బాధితులు కూడా చెప్తున్నారు. ఎంతో మంది ఆ బండ్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు, అలాగే ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు స్కిడ్ అయిపోయి పడిపోవడం వల్ల గాయాల పాలవుతున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ కూడా అడిగినటువంటి నేపథ్యంలో ఇక్కడ శాంక్షన్ అయింది, కానీ డెవలప్మెంట్కు కొంత టైం పడుతుందని చెప్పిండు. కానీ ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేయడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇక్కడ అబ్బనికుంట 27వ డివిజన్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.